డౌన్ ప్రభుత్వ అధికారులు జనావాసాల మధ్య బట్టీలు పెడుతున్నా పట్టించుకొని ప్రభుత్వ అధికారులు ₹70 received on PhonePe. జిల్లా రెడ్డిగూడెం మండలంలో ఉన్నాం. మనం చూడొచ్చు విజువల్స్లో నడి రోడ్డు పైన టెంట్ అనేది ఒకటేసి ఒక ధర్నా కార్యక్రమం జరుగుతుంది. దీన్ని అఖిలపక్ష ఆధ్వర్యంలో జరుగుతున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే ఉద్యమ పార్టీ అయిన సిపిఎం పార్టీ కూడా ఇందులో భాగస్వామ్యమైంది. అసలు దీనికి కారణాలేంటి, ఎందుకు వీళ్ళు రోడ్డు పైన టెంట్ వేసి ఈ నిరసన కార్యక్రమం అనేది చేస్తున్నారో మనం వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. రండి. మనతో పాటు ఈ గ్రామ సర్పంచ్ ఏదైతే ధర్నా నిర్వహిస్తున్నారో నాగులూరు ఈ గ్రామ పార్టీ సర్పంచ్ మనతో ఉన్నారు. ఆయనతో పాటు మాట్లాడదాం. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎందుకు ఈ ధర్నా చేస్తున్నారు, ఏంటి? మీరు చూస్తున్నారు కదండి, ఈ ఊరు కానుకుని ఇటుక బడ్డీలు 2022 నుంచి స్టార్ట్ అయినాయండి. అంతకుముందు కూడా ఉన్నాయి. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఇటుకలు ఓన్లీ తీసుకోవడం వరకే అని చెప్పి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారు. ఆ తర్వాత ప్లే యాషు, తర్వాత కాల్చడం ఇవన్నీ మొదలుపెట్టారండి. అప్పుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు కాల్చడం కానీ యాష్ ఇక్కడ పోయడం కానీ అందుకోసం వీళ్ళు ఎవరో రైతులు భూములు ఇవ్వలేదు. ఆ తర్వాత జనాలు ఊరుకుంటున్నారు కదా అని చెప్పేసి ప్లే యాషు ఇటుక బట్టి ఇక్కడే కాల్చడం మొదలుపెట్టారు. దానివల్ల 2022 నుంచి దీని మీద మేము గవర్నమెంట్కి చెప్పుకుంటూ వచ్చాం. ఆల్రెడీ హైకోర్టులో దీనిపైన స్టే తెచ్చాం. పొల్యూషన్ బోర్డు ప్రకారం 2 కిలోమీటర్ల దూరంలో ఇటుక బట్టి ఉండాలి ఊరు నుంచి అనే దాని మీద స్టే తెచ్చి ఆల్రెడీ మేము ఇటుక బట్టీలన్నిటికీ నోటీసులు ఇచ్చాం. దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్ళాం, ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఎమ్మెల్యే గారు రీసెంట్గా మొన్న వచ్చి దీన్ని ఇప్పుడే కదా నా దగ్గరికి వచ్చింది, సాల్వ్ చేస్తానని చెప్పేసి మొన్న ఒక 10 రోజుల క్రితం హామీ ఇచ్చారు. అంటే గత 5 సంవత్సరాల పాటు ఆయన కూడా ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నారు కదా. 5 సంవత్సరాల్లో ఉన్నారు కానీ అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాగా కూడా మేము లా అండ్ ఆర్డర్ ప్రకారం పోరాడాం. ఏ ఎమ్మెల్యే దగ్గరికి కానీ ఎంపీ దగ్గరికి కానీ వెళ్ళలేదు. అప్పుడు లాస్ట్ ఈ 4 నెలల్లో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఆయన రెస్పాండ్ అయ్యారు. నేను ఒక 10 రోజుల్లో దీనిపైన నేను స్పందిస్తాను, నేను క్లోజ్ చేపిస్తానని చెప్పేసి ఆల్రెడీ మొన్న రెవెన్యూ సదస్సు చెప్పినప్పుడు ఎంఆర్ఓ గారికి కూడా ఫోన్ చేసి చెప్పారు. కానీ ఇప్పటికి 15 రోజులు అయిపోయింది. స్పందించకపోవడంతో జనాలందరికీ 2 సంవత్సరాలు 22 నుంచి విని విసిగెత్తిపోయి జనాలు రోడ్డుపైకి వచ్చేసి మీరు రాజకీయ పార్టీలు మీరేదన్నా లంచాలు తీసుకుని మా ఆరోగ్యాలతో ఆడుకుంటారని చెప్పేసి రోడ్డు ఎక్కి ఈ నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇదేదో పార్టీలు లేదంటే ఇంకోటో దీన్ని ఈ విధంగా తక్కువ చేయడానికి కాదు, జనాల ఆరోగ్య సంబంధించిన విషయం కాబట్టి మా ఊర్లో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ, చిన్నపిల్లలు, ఆడకూతురులు అందరూ రోడ్డు ఎక్కి ఈ సమస్యని మా ఊరు దూరంగా కొంచెం దీన్ని పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రోడ్డు ఎక్కడం జరిగిందండి. అంతేగాని ఇప్పుడు ఏ పార్టీ మీద దుమ్ము పోయడానికో లేదంటే ఒక పార్టీని ఎత్తడానికో అయితే కాదు. ఇది చూడండి, మీరు చూస్తే అర్థమవుతుంది. ఊరు కానుకుని కనీసం దూరం కూడా లేదు. ఈ యాష్ కానివ్వండి, ఈ మట్టి కానివ్వండి, కటన్స్ లేకపోవడం కానివ్వండి, ఇదంతా చూస్తుంటే రోజు తినే అన్నంలో పడటం, ఈ జస్ట్ వల్ల ఏమవుతుందంటే ఈ ప్లే యాష్ పడటం వల్ల లివరు దెబ్బతినటం, కిడ్నీలు దెబ్బతినటం, కొంతమంది హాస్పిటల్కి వెళ్ళి మీకు ఈ లోపల యాష్ ఉందండి అని చెప్తున్నారు. దాంతో భయపడిపోయి ఊరు ఖాళీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇల్లు ఖాళీ చేసేసి లోపలికి వచ్చి అసలైతే మెయిన్ రోడ్డు మీద రావడానికి ఇష్టపడతారు అందరూ. వచ్చేస్తున్నారు మెయిన్ నుంచి లోపల వచ్చేస్తున్నారు జనం. ఇలాగ రోజుకో కంప్లైంట్ రావడం వల్ల మేము దీని మీద స్పందించి జనాలని ఎంత ఆపినా ఆపకపోగా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తే వాళ్ళతో పాటు మేము కూడా రావాల్సి వచ్చిందండి. దీన్ని గవర్నమెంట్ కానివ్వండి, అధికారులు కానివ్వండి దీన్ని స్పందించి జనాలకు ఇబ్బంది లేకోకుండా వీటిని తొలగించి ఎమర్జెన్సీగా, ఇప్పుడు కాదు మేము పోరాడేది 2022 నుంచి అర్జీలు ఉంటాయి కలెక్టర్ ఆఫీసులో కానివ్వండి, ఆర్డీఓ ఆఫీసులో కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో కానీ 2022 నుంచి ఉంటాయండి. చూడండి, మా పాత అర్జీలు తిరగేయండి, 2020 నుంచి ఉంటాయి. ఈ రోజు వచ్చి రోడ్డు ఎక్కింది కాదు ఇది. కాబట్టి దీన్ని మా యందు దయించి మా ఊరు పాతనాలూరు గ్రామ ప్రజల ఆరోగ్య సమస్య కాబట్టి దీన్ని మీరు కొద్దిగా ఇంప్లిమెంట్ చేసి ఎమర్జెన్సీగా వీటిని క్లోజ్ చేయించి ఆపిచ్చి వాళ్ళని ఎక్కడైనా తీసుకోమండి. ఇటుక బట్టీలకి మేము వ్యతిరేకతం కాదు, కానీ జనాలు ఆరోగ్యాలతో ఆడుకోవడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఏదేమన్నా అనండి, అధికారులు ఏమనండి, అధికారుల నిర్లక్ష్యం అనండి, లేదంటే గవర్నమెంట్ నిర్లక్ష్యం అనండి, లేదంటే ప్రతిపక్ష నిర్లక్ష్యం, ఏదన్నా కానీ మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది మా గ్రామ ప్రజల ఆరోగ్యం. దానికోసమే మేము పోరాడుతున్నాం. ఈ ఇటుక బట్టీలు తీసేంతవరకు కూడా తీసి ఖాళీ చేయించేంతవరకు కూడా ఇక్కడి నుంచి లెగిసే ప్రసక్తి ఉండదండి.
ఎన్ని రోజులైనా ఇలాగే కూర్చుంటాం. దీని మీద ఎవరు స్పందించినా మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా ఇబ్బంది పడి చూడమనండి. కోర్టు నుంచి స్టే ఉన్నప్పుడు అధికారులు, లోకల్ కొన్ని అధికారులు కానీ పోలీసులు కానీ దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకని స్పందించలేదు? ఆల్రెడీ మేము ఇచ్చాం సార్, స్టే ఇచ్చాం. స్టేని ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. కలెక్టర్ గారికి ఇచ్చాను నేను. ఇప్పుడు కొత్తగా వచ్చిన కలెక్టర్ గారికి, లక్ష్మీశాఖ గారికి కూడా రుద్రవారం విజిట్కి వస్తే ఆయనకి తీసుకెళ్లి ఆర్డర్ ఇస్తే ఆర్డీఓ గారికి దీన్ని ఎంపటినే ఇంప్లిమెంట్ చేయమని ఆర్డర్ కాపీ ఇచ్చారు ఆవిడకి. ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను పర్సనల్గా మళ్ళీ ఇచ్చాను. నేను స్పెషల్ విజిట్ చేస్తానండి అని చెప్పేసి ఆవిడ మాట్లాడి, సరే అక్కడి నుంచి ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చాను. మేడం ఇప్పటికీ మీకు 2 సార్లు అర్జీ ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు ఆర్డీఓ గారికి ఇచ్చాను, కలెక్టర్ గారికి ఇచ్చాను, మీకు ఏమన్నా ఫోన్ వచ్చిందండి అంటే నేను వచ్చానండి, నేను ఆల్రెడీ విజిట్ చేశాను, క్లోజ్ చేయమని చెప్పాను, కానీ వాళ్ళు క్లోజ్ చేయట్లేదన్న. అంటే అధికారులు చెప్పినా క్లోజ్ చేయట్లేదంటే ఈ గ్రామం ఉందా లేదా, ఇక్కడ జనాలు ఉన్నారా, ఇల్లు అవసరం లేదా, ఈ గ్రామంలో ప్రజలు అవసరం లేదా? మీకు ఎంతమంది జనాభా ఉంటారు? మాది 1000 ఓటింగ్ సార్, 2000 మంది జనాభా ఉంటారు పిల్లలతో సహా. చిన్న పిల్లలు ఉంటే కనుక ఈ పరిసర ప్రాంతాల్లో వచ్చే పరిస్థితి. మాకు కృష్ణా వాటర్ లేదండి, మా ఊరికి కృష్ణా వాటర్ లేదు. ఇక్కడ కొట్టుడు పంపు ఒకటి ఉంది, బోరింగ్ పంపు. దానికి మంచినీళ్ళు తెచ్చుకోవడానికి పొద్దున సాయంత్రం రైతులు అందరూ వెళ్ళి అక్కడి నుంచి బోరింగ్ పంపు నుంచి వాటర్ కొట్టుకుని తెచ్చుకుంటారు, మినరల్ వాటర్. ఆ పంపు కాడికి వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా ఈ యాష్ లేసి ఈ గాలికి కళ్ళల్లో పడి యాక్సిడెంట్లు జరిగింది. ఆల్రెడీ ఇతను కాలు ఇరిగిపోయింది ఇక్కడ ఈ యాష్ కళ్ళల్లో పడటం వల్ల. కాబట్టి దీన్ని ఏ రాజకీయంగా లబ్ధి పొందడానికో ఇంకోటో కాకుండా జనాల మీద కొద్దిగా ఏమాత్రం సింపతి ఉన్నా కానీ దీన్ని ఖాళీ చేయించి మా పాతనాగులూరు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కోరుకుంటాం. ఈ సందర్భంగా ఈ ఛానల్ తరపున నేను కోరుకుంటున్నానండి. ఉద్యమ పార్టీల, ప్రజాసంఘ పార్టీలు అయినటువంటి సిపిఎం పార్టీ నేతలు ఏమంటున్నారో ఒకసారి వారు మాట్లాడి తెలుసుకుందాం. సుధాకర్ గారు చెప్పండి, మీ దృష్టికి వచ్చినటువంటి సమస్యలు ఏంటి? రెడ్డిగూడెం మండలం నాగులూరు గ్రామంలో వాస్తవంగా బట్టీలు పెట్టేది కనీసం గ్రామానికి 2 కిలోమీటర్ల అవతల పెట్టాలి. బట్టీల నిర్వహణ అప్పుడు పొల్యూషన్ రాకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మొత్తం ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కొట్టేసి గ్రామ నడిబొడ్డున ఇళ్ల మధ్యలో బట్టీలు పెట్టే పరిస్థితి నెలకొంది. రెడ్డిగూడెం గ్రామంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల ప్రధాన నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణం. అలాగే ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కూడా కనపడతా ఉంది. టన్నుల కొద్ది మట్టి ఇక్కడికి వచ్చిందంటే ఎక్కడి నుంచి వస్తూ ఉంది ఊళ్ళ మధ్యలోకి టన్నుల కొద్ది మట్టి. వీళ్ళిద్దరూ కలిపి లంచాలకు అలవాటు పడి జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. కాబట్టే ఈ రోజున పిల్లా జల్లను వేసుకొని తల్లులంతా కూడా రోడ్డు మీదకి ఎక్కి టెంట్లు వేసుకొని రోడ్డు మీద కూర్చున్న పరిస్థితి. ఈ రోజున కనీసం స్కూళ్ళకి వెళ్లకుండా పిల్లలు ఇక్కడ కూర్చున్నారు, పనులు మానేసి రోడ్డు మీద కూర్చున్నారు. ఇందాక ఒక మహిళ మాతో మాట్లాడుతూ చెప్తా ఉంది ప్రజల సమక్షంలో అందరి ముందు, ఆమెకు లెన్స్ దెబ్బతిన్నాయి. ఎందుకు దెబ్బతిన్నాయి అని అడిగితే ఆమె ఏ పనికి వెళ్ళదో, నార్మల్గా రోజువారీ కూలికి వెళ్ళిద్ది, కానీ లెన్స్ నిండా కూడా ఆమెకి మట్టి ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? తినే ఆహారంలోనే మట్టి ఉంది. ఆమె ఇంటి పక్కనే బట్టి పెడితే 3 సంవత్సరాల నుంచి ఆమె తినే ఆహారం కుండలు తెచ్చారు చూడండి, నల్లగా మట్టి బట్టి. నీళ్లు అదే పరిస్థితి, యాష్ పోస్తూ ఉన్నారు, మట్టి పోస్తూ ఉన్నారు, కాలినప్పుడు వచ్చే ఇది బూడిద వస్తూ ఉంది. అత్యంత దుర్మార్గంగా ఉంది. జనావాసాల మధ్య ఇది పెట్టడం అనేది మేము సిపిఎం పార్టీగా కూడా మేము వీళ్ళకి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నది, గ్రామ ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటిది, ప్రజల యొక్క ఇబ్బందులకు సంబంధించింది. కాబట్టి అందరం ఏకదాటిపైకి వచ్చి అందరం ఉమ్మడిగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మేము ప్రజలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా మీరు ఏ రకంగా పర్మిషన్స్ ఇచ్చారు, ల్యాండ్ లీజ్కి ఇచ్చినప్పుడు ఏ విధంగా ఇచ్చారు, తర్వాత బట్టీల నిర్వహణ టైంలో ఎలా ఇచ్చారు, మట్టి తోలకాలకు ఎలా పర్మిషన్ ఇచ్చారు, ప్లేయాష్ని ఊరు బయట ఉండాల్సిన ప్లేయాష్ ఊళ్ళ మధ్యలో తీసుకొచ్చి పోతుంటే మీరు ఎలా పర్మిషన్ ఇచ్చారు? వీటన్నిటి మీద కలెక్టర్ గారు స్పందించాలి. దీనికి ఆర్డీఓ స్థాయి నుంచి ఎంఆర్ఓ గారి వరకు అందరూ బాధ్యులే అవుతారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాళ్ళందరి మీద చర్యలు తీసుకొని తక్షణమే బట్టీలు తొలగించాలి. ఇప్పుడేమి వీళ్ళు ఎవరో లెగరో, ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. వీటిని తొలగించే వరకు లేకరు అప్పటి వరకు సిపిఎం పార్టీ ప్రజలకు అండగానే ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇక్కడికి ఎవరు రావాలని మీరు కోరుకుంటున్నారు? ఖచ్చితంగా రెవెన్యూ అధికారులు, స్థానిక రెవెన్యూ అధికారులు వచ్చి ఉంటే దీనికి పెద్ద ఇష్యూ ఏం కాదు, స్థానికంగా ఉన్న సమస్య ఇది. కానీ ఎంఆర్ఓ గారు 5 రోజులు సెలవు పెట్టారని చెప్పేసి ఇక్కడికి వచ్చిన డిప్యూటీ తహసీల్దార్ గారు తెలియజేస్తా ఉన్నారు. మా చేతిలో ఏం లేదు, 10 రోజులు టైం ఏమంటున్నారు. 3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల క్రితమే స్టే తెచ్చుకున్నారు. 3 సంవత్సరాల నుంచి మీకు అర్జీలు ఇస్తా ఉన్నారు. 5-6 ఎంఆర్ఓలు మారిపోయినట్టున్నారు. ఎలక్షన్ టైంలో 1 మారారు, ఇప్పుడు 1 మారారు. ఇంకెంతమందికి ఇస్తారు? సాధారణ ప్రజలు, ఒక సర్పంచి స్వయంగా తను కలగజేసుకొని ఎమ్మెల్యే గారికి అర్జీ ఇస్తే దిక్కు దివాణం లేదు, కలెక్టర్ గారికి అర్జీ ఇస్తే ఇప్పటి వరకు స్పందన లేదు, ఆర్డీఓ గారిని స్వయంగా కలిసి ఇస్తే ఇప్పటి వరకు లేదు. ప్రజలు రోడ్డు ఎక్కే వరకు స్పందించిన స్థాయిలో అధికారులు ఉన్నారంటే అధికారులు ఏమన్నా లంచాలు ముట్టుకున్నారా? మీరు లంచాలు పట్టుకొని వాళ్ళకి ఒత్తాసు పలుకుతున్నారా? మీరు నిజంగా నిజాయితీ పరులైతే తక్షణమే స్పందించి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలి. వాళ్ళు ఇందాక మాట్లాడుతుంది, వీళ్ళు రిక్వెస్ట్ చేయడానికి వెళ్తే వాళ్ళలో ఎవడు చచ్చాడు అని అడుగుతున్నారంట బట్టి యజమానులు. నిజంగా ఎవరైనా చచ్చిపోతే మీరు చేస్తారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.
కాబట్టి ఇది మంచి ధోరణి కాదు. దీంతో పాటు 2 గ్రామాల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితికి ఇలా అధికారులే వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. ఆ పక్కన గ్రామస్తులు వచ్చేమి ఇక్కడ పెట్టారు, వాళ్ళు వచ్చి ఇక్కడ తిట్టినప్పుడు వాళ్ళకి మధ్య వివాదంగా మారుతూ ఉంది. రేపు ల్యాండ్ ఆర్డర్ సమస్యను కూడా అధికారులే సృష్టించే పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటి వరకు దాదాపు 7 గంటల నుంచి 12 గంటల వరకు చంటి పిల్లలు రోడ్డు మీద ఆందోళన చేస్తూ ఉంటే ఉన్నత స్థాయి అధికారి ఒక్కరు రాలేదంటే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. దీని మీద ఎమ్మెల్యే గారు స్పందించాలి. అవసరమైతే ముఖ్యమంత్రి గారు కూడా మీ మీడియా ద్వారా కలగజేసుకోవాల్సిన విషయం ఇది. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి 2,000 మంది ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఈ ఉద్యమం నడుస్తూ ఉంది. కాబట్టి తక్షణమే స్పందించాలని నేను సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాను. సో మొత్తం మీద నివాసాల మధ్య ఇటుక బట్టీలు ఏర్పాటు చేయడం వల్ల తమ ఆరోగ్యం పాడైపోతుందని పట్టించుకునే నాదులేని గత కొన్ని సంవత్సరాలుగా ఈ పోరాటం చేస్తున్నప్పటికీ కూడా అధికారులు కానీ నాయకులు కానీ స్పందించిన తీరైతే కనబడతలేదు. అఖిలపక్షంగా మేము ఇక్కడ ఈ సమస్య పరిష్కరించే వరకు కూడా రోడ్డు మీద నుంచి టెంట్ తీసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేస్తున్నారు. దీనిపైన మన అధికారులు స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.